ఆ వస్త్రం తీసేశారు. తీసేసి నీళ్లు లేని బావిలో అతన్ని 17 సంవత్సరాల వ్యక్తిని చేతులు కాళ్ళు పట్టుకొని ఇసిరేశారన్నమాట. ఎలా అనిపించుంటుందండి ఆయనకి ఆ బాధ? సొంత అన్నలే, రక్తం పొడుచుకుని పుట్టిన అన్నలే, ఆదరించాల్సిన అన్నలే, కరుణించాల్సిన అన్నలే, జాలి చూపాల్సిన అన్నలే, ఒక మార్గాన్ని సెట్ చేయాల్సిన అన్నులే, చూపించాల్సిన అన్నలే తీసుకెళ్ళి ఆ నిలువుటంగి తీసేసి ఆ గుంతలో పడేశారన్నమాట. ఎవరిని? యేసేపు గారిని. జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఎవరు? యేసేపు. చాలా ఇబ్బందులు పడ్డాడు. అన్నల ద్వారా మోసపోయాడన్నమాట. అన్నలు మోసం చేశారు. అన్నల్ని ఇబ్బందులు పెట్టారు అన్నలు. తీసుకెళ్ళి గుంతలేశారన్నమాట. ఎలా ఉంటుందండి పరిస్థితి? అంటే లోపల ఆయనకి ఎంత బాధ ఉంటుద్ది? మా అన్నే కదా! నేనేం చేశాను మా అన్నకి నేను? అని ఎంత బాధ అనిపించినాడో లోపల ఆ గుంతలో ఉన్నప్పుడు యేసేపు గారి ఆలోచనలేంటి? ఆ గుంతలో వాళ్ళందరూ కలిసి 9 మంది కలిసి ఆ గుంతలో పడేసినప్పుడు ఆ గుంతలో నీళ్ళు లేవు. ఏ రాయి తగిలిందో తెలీదు. ఏ కండి తగిలిందో తెలీదు. తలకు తగిలిందో తెలీదు. ఇసిరేశారన్నమాట. ఆడ గుంతలో ఏశారన్నమాట. గుంతలో ఏం లేవు. నీళ్లుంటే అనుకోవచ్చు. నీళ్లు